హాయ్ ఎవ్రీవన్. మనం ఒక గొప్ప మహనీయుణ్ణి కోల్పోవడం అనేది జరిగింది. మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని నిన్న నైటు అతను తన యొక్క తుది శ్వాసను విడవడం జరిగింది. ఈ సందర్భంగా అతని యొక్క ఘనత గురించి మనం చాటి చెప్పుకుంటూ అతనికి ఘన నివాళిని అర్పించుదాం. ప్రపంచంలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు విజిటర్సు, ఒకరు క్రిటిక్సు, అదేవిధంగా క్రియేటర్స్. విజిటర్స్ అంటే వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు, భూమి మీదకి వస్తారు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతూ వెళ్తారు. క్రిటిక్స్ ఉంటారు. క్రిటిక్స్ అంటే మనం ఏ తప్పు చేసినా దాంట్లో ఎంత మంచి పని చేసినా దాంట్లో చిన్న తప్పుని ఎతికి మనల్ని క్రిటిసైజ్ చేసేవారు ఉంటారు. అదేవిధంగా మనం ఎన్ని ఘనతలు సాధించినా ఎక్కడో ఒకడ లో అయినప్పుడు దాన్నే పట్టుకొని క్రిటిసైజ్ చేసేవారు ఉంటారు. కానీ క్రియేటర్స్ అలా కాదు. క్రియేటర్స్ అంటే ఏదో ఒక విధంగా సమాజానికి కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఒక సమాజం యొక్క స్థితిగతులను మార్చగలిగే వ్యక్తులు, సమాజం యొక్క స్థితిగతులను మార్చగలిగే వ్యక్తులు, 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండే వ్యక్తులు. దాంట్లో మన మన్మోహన్ సింగ్ గారు ప్రథమ వరుసలో ఉంటారని చెప్పచ్చు. ఎందుకంటే భారతదేశం యొక్క రూపురేఖలను మార్చేసిన వ్యక్తి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క రూపురేఖలను మార్చేసిన వ్యక్తి. మనం ఎకానమీ చదివేటప్పుడు మన్మోహన్ సింగ్ గారు చేసిన సంస్కరణలు చదవకుండా ఎకానమీని చదవలేము. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటేనే 1991 కంటే ముందు, 1991 తర్వాత అని మనం చదువుకుంటాం. కాబట్టి భారతీయ పౌరుడు, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఏదో ఒక విధంగా మన్మోహన్ సింగ్ గారికి రుణపడి ఉండాల్సిందే. ఎందుకంటే అతను ప్రవేశపెట్టిన సంస్కరణల వల్లే భారతదేశం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నది. అదేవిధంగా భారతదేశం ఇప్పుడు వస్తు సేవలు వినియోగించడం కానీ, అదేవిధంగా టెక్నాలజీ ఫ్రీగా అంటే స్వేచ్ఛగా వినియోగించడం కానీ, దానికి ముఖ్యమైన కారకుడు మన మన్మోహన్ సింగ్ గారు. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా మన్మోహన్ సింగ్ గారికి రుణపడి ఉండడం అనేది జరుగుతుంది. 1991 ముందు భారతదేశం యొక్క పరిస్థితి ఎట్లా ఉండే అంటే, ఒక వస్తువును దిగుమతి చేసుకోవాలన్నా, ఒక కార్ను దిగుమతి చేసుకోవాలన్నా, ఒక బైక్ దిగుమతి చేసుకోవాలన్నా, ఒక మొబైల్ దిగుమతి చేసుకోవాలన్నా చాలా చాలా కష్టంగా ఎన్నో రకాల ఆంక్షలు ఉండేవి. అదేవిధంగా భారతదేశంలో నాలెడ్జ్ ఉండి డబ్బు సంపాదించుకోవాలనుకున్న వారు అయినా ఎవరైనా కానీ వాళ్ళకు అనేక రకాల ఆంక్షలు ఉండేవి. అనేక రకాల ఆంక్షలు, విదేశీ పెట్టుబడులకు అనేక రకాల ఆంక్షలు. అదేవిధంగా ఓన్లీ ప్రభుత్వ రంగంలోనే అన్ని సంస్థలు ఉండాలి, అన్ని తయారీ ఉండాలనే కొన్ని అంశాలతోటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతున్న సందర్భంలో 1991లో భారతదేశం సంక్షేమంలోకి కూరుకుపోయిన సందర్భంలో పివి నరసింహారావు గారు ఇతని యొక్క సామర్థ్యాన్ని తెలుసుకొని ఇతను ఆర్థిక మంత్రిగా చేయాలన్నప్పటికీ కూడా ఇతన్ని నియమించడం అనేది జరిగింది. ఇతను నియమించిన తర్వాత వాళ్ళిద్దరు, పివి నరసింహారావు గారున్న మన మన్మోహన్ సింగ్ గారికి కలిసి చేసిన సంస్కరణలు ఇప్పుడు నేటి భారత్గా మనం చూస్తున్న భారత్కు కారణం అని చెప్పచ్చు. అదేవిధంగా అతను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల చర్యలను తీసుకోవడం జరిగింది. చాలా మంచి మంచి స్కీమ్లను కూడా తీసుకురావడం జరిగింది. 2005లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, 2005లో వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2006లో మనకు పథకంగా రావడం కూడా జరిగింది. అదేవిధంగా జాతీయ ఆహార భద్రత మిషన్ వచ్చింది. అదేవిధంగా సెకండ్ టర్మ్లో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను కూడా మన్మోహన్ సింగ్ గారి కాలంలోనే రావడం జరిగింది. ఇలాంటి అనేక రకాల మంచి నిర్ణయాలు ఇతను ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇతన్ని మన్మోహన్ సింగ్ గారిని కొంతమంది రాజకీయంగా విమర్శించినప్పటికీ, రాజకీయంగా ప్రత్యర్థులు ఎప్పుడైనా ఎదుటివారు ఏం చేసినప్పటికీ కూడా విమర్శిస్తారు, అది కామన్. కానీ ఒక వ్యక్తిగా మాత్రం ఇతన్ని ఇంతవరకు ఎవరు విమర్శించలేదు. ఒక వ్యక్తిగా ఇతన్ని ఇంతవరకు మరి ఇతని క్యారెక్టర్ పైన కానీ ఇతని పైన కానీ ఎటువంటి విమర్శలు లేకుండా
తన యొక్క చివరి శ్వాసను విడవడం అనేది జరిగింది. కాబట్టి ఇతను భారతదేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా మిగులుతాడని మనం చెప్పచ్చు. అదేవిధంగా ఇతను తన యొక్క 92 సంవత్సరాల వయసులో ఎన్నో ఘనతలు సాధించి తన యొక్క చివరి శ్వాసను విడవడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో మరణం అనేది కామన్, అంటే మరణం అనేది ఖచ్చితంగా రావాల్సిందే, వచ్చేదే, దాన్ని ఎవరూ ఆపలేం. కానీ ఈ మరణించే లోపు మనం ఎటువంటి చర్యలు చేశాం, ఎటువంటి పనులు చేశాం అనే దానిపైన మన యొక్క మరి మరణం అనేది ఎంత గొప్పగా ఉంటుందని అంశం ఆధారపడి ఉంటుంది. దాంట్లో మన్మోహన్ సింగ్ గారిది చాలా చాలా గొప్ప మరణం అని చెప్పచ్చు. ఎందుకంటే అతను సాధించిన ఘనతలు అంతా ఇంత కాదు, మామూలు ఘనతలు కాదు. కాబట్టి ఇతనికి మనం భారతీయ పౌరులుగా ప్రతి ఒక్కరం రుణపడి ఉంటూ ఇతనికి మరి ఈరోజు ఇతని యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం కూడా కోరుకుందాం. మన యొక్క నివాళిని ఇతనికి అర్పిద్దాం.